ఈరోజు హబక్కూకు గురించి మనం చదవాలంటే ఈ గ్రంథంలో రాయబడిన విషయంలో ఇట్ ఈస్ బేసిక్లీ కాన్వర్జేషన్. ఒక ప్రవక్త దేవుడు మాట్లాడుకున్న మాటలు, అంటే దేవుడు తనతో మాట్లాడతాం, ఆయన దేవునితో మాట్లాడతాం. చివరికి వచ్చేటప్పటికి ఒక పాట పాడి ముగిస్తాడు ఆయన. సో ఈ హబక్కూకు గ్రంథం చూసినప్పుడు దేవునికి హబక్కూకు ప్రవక్తకి కాన్వర్జేషన్. అక్కడ ఆయన మొదటి అధ్యాయంలో చూసినప్పుడు ఆయన వేదనతో మాట్లాడుతున్నాడు దేవుని దగ్గర, ఆయన వేదనతో మొరపెడుతున్నాడు దేవుని దగ్గర. ఎక్కడ రెండో వచనం నుండి చదివితే, యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. ఎంత కాలం ఆలకించకుండా ఉంటావు, ఎంత కాలం వేదనలు ఉంచుతావు, ఎంత కాలం ఈ కష్టం ఉంచుతావు, ఎంత కాలం ఈ నష్టం ఉంచుతావు, ఎంత కాలం ఈ శ్రమ ఈ అవమానాన్ని ఉంచుతావు, ఇంకెంత కాలమో బానిసలుగా బ్రతకాలి. కంటిన్యూ. బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేలా ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగపడుతున్నవి. ఇవే కనబడుతున్నాయ్యా, నా చుట్టూ ఎలాంటి పరిస్థితి ఉందయ్యా, నాకు న్యాయం జరిగించు, న్యాయవంతుడైన దేవా న్యాయం జరిగించు. మీరు గమనిస్తే 5వ వచనం నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. అన్య జనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునందుడి. మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును, అలాగూ జరిగినని ఒకడు మీకు తెలిపినను మీరది నమ్మకయుందురు. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని భూదిగంతముల వరకు సంచరించి ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. ఇక్కడ చూసినప్పుడు దేవుని దగ్గర ఈయన వచ్చి, నాకెందుకు అన్యాయం జరిగిస్తున్నావు, నాకెందుకు ఈ నష్టము, నాకెందుకు ఈ కష్టము, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ వేదన అడుగుతా ఉంటే దేవుడు అంటున్నాడు, జాగ్రత్త, కల్దీల్ని లేపుతా, జాగ్రత్త, దాడి చేసేవారిని లేపుతా. కల్దీలు ఎవరన్నప్పుడు కల్దీలు దొంగలు. కల్దీలు బేసిక్గా చూసినప్పుడు దే ఆర్ వెరీ గుడ్ విత్ ఆర్చరర్స్. బాణాలు వేసి కొట్టేవారంట. వాళ్ళు ఎట్లా ఉంటారంటే అడవిలో కూడా రహస్యంగా దాక్కుని ఉంటారంట, చెట్ల మీద అక్కడ ఇక్కడ దాక్కుని ఉంటారంటారు, కనబడరంట, క్యామోఫ్లాప్ చేసుకుని ఉంటారంట మొత్తంగా. అలాంటి వారు మనిషి వెళ్తున్నాడు అన్నప్పుడు దాక్కుని కొట్టేవారంట. కనబడని వాడు దొంగ, వారు దోచుకుంటారంట. ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్తే మొత్తం దోచుకుని వెళ్ళిపోతారంట. వారికి ఏమాత్రం దయ ఉండదంట, ఏమాత్రం దయ చూపిరంట, ఎంతో కఠిన హృదయాలంట. అదే సమయంలో వారి కన్నింగ్ నేచర్, వాళ్ళు కల్దీలు. దేవుడు అంటున్నారు, ఇదిగో నేను లేపుతా, నేను కల్దీల్ని లేపుతా. ఈయన మొర వచ్చి, ప్రభా నాకెందుకు ఈ నష్టము, నాకెందుకు ఈ కష్టము, మా మధ్య ఎందుకు ఇటువంటి కార్యాలు జరుగుతుంది, నీ ప్రజలు ఎందుకు ఇట్లా కష్టపడాల్సిన అవసరం ఏముందంటే దేవుని జవాబు ఏమొస్తుంది, ఇది కాదు అసలే, నువ్వు అనుభవించేది కాదు, ఇంకా ముందు నీకు లేపుతున్నాను. ఇప్పటికే నువ్వు కష్టం అనుకుంటున్నావేమో, ఇంకా ముందు నీకు తీసుకొస్తున్నాను, కల్దీల్ని తీసుకొస్తున్నాను, కల్దీల్ని లేపుతున్నాను. ఏమాత్రము నువ్వు తట్టుకోలేని వ్యక్తివి. అసలు ఈ శత్రువు గురించి మాట్లాడుతూ ఉంటే ఆయనకు భయం పుట్టుకుందంట. మొదటగా ఆగి ఇందుకు దేవుడు వారిని శత్రు చేతులకు అప్పచెప్తున్నాడు. ఈరోజు చాలామందికి అర్థం కాదు, దేవుడు నాకు ఎందుకు ఇది జరిగిస్తున్నాడు, నేను విశ్వాసనే కదా, నిబంధన చేయబడిన వ్యక్తినే కదా, రక్షణ పొందిన వ్యక్తినే కదా, దేవుడు సొత్తునే కదా, నాకు ఎందుకు ఈ అన్యాయం జరుగుతుంది అని అడగచ్చేమో. ఈరోజు చాలామంది అండి మన జీవితంలో దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన వైపే ఉండాలని ఆశపడతాం. నువ్వు ఏది చేసినా దేవుడు నీ వైపు ఉండాలని ఆశపడతావు. నువ్వు అన్యాయం చేసి నువ్వు మంచి కార్యం చేసినంత మాత్రాన దేవుడు నీ పక్షాన వచ్చేయాలని ఆశపడతావు. ఇతరులని దూషిస్తూ అవమానపరుస్తూ మాట్లాడి మరలా ప్రభువా నీకు స్తోత్రం అంటే దేవుడు నీ పక్షాన వచ్చేయాలని ఆశపడతావు. నువ్వు అక్రమ జీవితాలు జీవిస్తూ బానిస బ్రతుకుతూ దేవుడు నీ పక్షాన కార్యం జరిగించాలని చూస్తున్నావు. వ్యభిచారపు జీవితాన్ని జీవిస్తూ పోర్నోగ్రఫీకి అడిక్ట్గా బ్రతుకుతూ దేవుడు నీకు జవాబిచ్చి నీకు అన్ని మేలు చేయాలని ఆశపడుతున్నావు. నాట్ పాసిబుల్. దేవుడు న్యాయవంతుడు. న్యాయంగా నీతిగా ఆయన ముందు సరిగా నడుచుకున్న వారికే ఆయన నిలబడతాడు అండగా. పాపులకి అండగా నిలబడేవాడు దేవుడు కాదు, నీతిమంతులకి, రక్షణ మార్గంలోకి వచ్చిన వారికి. ఈరోజు మిమ్మల్ని నేరుగా సూటిగా కొడుతున్నాను ఈ మాట. దేవుని ముందు దోషిగా కనబడుతున్నారా? దేవుని ముందు బిడ్డగా అంగీకరించబడిన వ్యక్తిగా నీతిమంతుడిగా బ్రతుకుతున్నారా? క్రీస్తు రక్తంలో కడగబడిన మనము క్రీస్తు నీతిగా మారుతున్నాము. క్రీస్తు నీతిగా బ్రతుకుతున్నావా, లేకపోతే క్రీస్తు నీతిని పొందుకున్న నీవు దోషిగా బ్రతుకుతున్నావా?
ఈయన మొర, దేవా ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితి అయ్యా అని మొర పెడతా ఉంటే దేవుడు అంటున్నాడు, మీకు ఇంకా శిక్ష రావాలంటున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఇశ్రాయేలీయులు దేవుని మాటను వినలే. దేవుడు ఎన్ని మేలు చేసినా లోబడలే. దేవుడు ఎంత క్షమించినా మారల, మనసులు మారల, బుద్ధి మారల. ఎన్ని అవకాశాలు ఇచ్చినా, తరుణాలు ఇచ్చినా కూడా బ్రతుకుని మార్చుకోవాలి. మరలా కావాలనే మరలా దేవుని కోపాన్ని రేపుతూనే వచ్చారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితం ద్వారా దేవుని కోపాన్ని రేపుతున్నారా? కృప కనికరం కలిగిన దేవుడు ఎంతో మేలు చేస్తూ నీ జీవితంలో ఎంతో నీ మంచి జరిగించాలని, నీకు మేలు చేయాలని, నీ తరాలని దీవించాలని దేవుడు ఆశపడుతూ ఉంటే నువ్వు ఆయన బాధపరుస్తున్నావా? ఇశ్రాయేలు చూసినప్పుడు దేవుని వాక్యాలని, నియమాలని, దేవుడిచ్చిన పదాజ్ఞల్ని వారు తునీకరించిన వారిగా కనబడుతున్నారు. నేను తప్ప నీకు వేరే ఒక దేవుడు ఉండకూడదని చెప్పాడు. ఏం చేశారు తెలుసా? బయలు విగ్రహాన్ని, అస్తరోత్ స్తంభాన్ని చేసుకుని వాటిని పూజిస్తాం ప్రారంభించారు. దేవుని కోపం రగులుకుంది. అనేక విగ్రహములు, అనేక పూజలు. మనం గమనిస్తే జ్ఞాని అయిన సొలొమోనే 1000 మంది భార్యలను పెట్టుకున్నాడంట. 1000 మందిని పెట్టుకున్నాడంట. చివరికి ఏం చేశారు? వాళ్ళందరూ కలిసి తన హృదయాన్ని దేవుని నుండి తిప్పివేశారంట. దేవుని వైపు చూస్తున్న సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను దేవుని వైపు చూసే వ్యక్తి పక్కకు తిరిగిపోయాడంట. ఈరోజు నీకు 1000 మంది అక్కర్లా నీ మనసును పక్కకు తిరుగుతానికి. ఒక్క మనిషి చాలేమో, ఆ ఒక్క పని చాలేమో, ఆ ఒక్కటి, దట్ వన్ థింగ్ ఇస్ బికమ్ మోర్ దెన్ గాడ్. బీ కేర్ఫుల్, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ ఇస్ మోర్ దెన్ గాడ్? ఏంటది నీ జీవితంలో దేవుని కన్నా ఎక్కువ అయిపోయింది? ఆ ఒక్కటి చాలేమో దేవుని దగ్గర కాకుండా నీ మనసును పక్కకు డైవర్ట్ చేస్తానికి. వారు అనేక గుడులు సొలొమోను ద్వారంగా కట్టించారంట. ఎవరెవరినైతే మీరు పూజించకూడదు, ఎవరెవరైతే మీ మధ్య ఉండకూడదు, ఏ స్త్రీలు అయితే వివాహం చేసుకోకూడదు అన్నాడో, జ్ఞాని అయిన సొలొమోను ప్రపంచంలోనే యేసు కాకుండా మనుషుల్లో జ్ఞాని అయిన సొలొమోను దేవునికి కోపం తెచ్చే కార్యాలు చేశాడంట. ఐఎమ్ ఆస్కింగ్ యూ టుడే, వాట్ ఈస్ దట్ ఈస్ డైవర్టింగ్ యూ ఫ్రమ్ గాడ్? ఇశ్రాయేలు చూసినప్పుడు దేవుని స్థానంలో ఇతరులు పెట్టుకున్నారు. ఈ పరిస్థితి చూసేటప్పటికి అప్పటికే ఈ హబక్కూకు గ్రంథం చూసేటప్పటికి, హబక్కూకు గ్రంథానికి అప్పటికే అస్సిరియన్లు, సిరియన్లు ఇశ్రాయేల్ని తొక్కేశారు. అప్పటికే 12 గోత్రాలు ఇశ్రాయేలీలో 10 గోత్రాలు నాశనం అయిపోయి, 10 tribes destroyed. ఎందుకని? దేవుని స్థానంలో విగ్రహారాధన చేస్తూ విగ్రహాలను పెట్టుకుని బ్రతికారు కాబట్టి. ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఈస్ యువర్ ఐడల్ టుడే? నీ ఉద్యోగమా? దేవుని స్థానంలో నీ కుటుంబం పెట్టుకున్నా కూడా దేవుడు ఒప్పుకున్న దేవుడు కాదు. దేవుడు మొదటి స్థానం. ఒక మాట అడుగుతాం, దేవుడు కోరుకుని, ఏర్పరచుకుని, నిబంధన చేసుకుని, మల్టిప్లై చేసి, గొప్ప సూచిక క్రియలు చేసి, అద్భుతాలు జరిగించి అన్నీ చేసిన దేవుడు, వారు తిరుగుబాటు చేస్తే, ఆయన మాట వినకపోతే ఒక్కొక్కరిని చంపేశాడు లిటరల్గా. ఈరోజు నేను ఎందుకు వదలాలి? ఈరోజు చాలామందికి దైవ భయం లేదండి. నో ఫియర్ ఆఫ్ గాడ్. ఆ రోజు చేసినట్టు దేవుడు ఈరోజు చేస్తే ఒకడు మిగులుతాడా? మెడల్డు. కానీ యేసు చేసిన కార్యాన్ని బట్టి మనకి కృప అనుగ్రహించబడింది. అందుకని ఈరోజు దేవుడు ఊరుకుంటున్నాడు. ఆ రోజు దేవుడు ఎక్కడికక్కడ ఒకరినొకరిని నాశనం చేసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ ఈరోజు మనకు ఓర్చుకుంటున్నాడు. కారణం ఏంటంటే యేసు చేసిన కార్యాన్ని బట్టి. బట్ డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ద పనిష్మెంట్ ఇస్ సివియర్. వాక్యం చూసినప్పుడు ఈ పోరాట పరిస్థితుల్లో ఈ హబక్కూకు ప్రవక్త దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు నా దగ్గర మొరపెడుతున్నావు, ఎందుకు ఈ అన్యాయం చేస్తున్నావని. నేను అన్యాయం చేయట్లే, ప్రతిఫలాన్ని ఇస్తున్నా. నా బిడ్డలే, నా సొత్తే, నా వారే ఈ రీతిగా బ్రతుకుతా అంటే నేను శిక్షించుకుని ఊరుకోను. ప్రేమించిన తండ్రి బిడ్డని శిక్షిస్తాడంట. దేవుడు నాకు తెలియజేయబడుతుంది. దేవుడు కూడా, ఒక తండ్రి ప్రేమించిన తండ్రి సొంత బిడ్డను శిక్షించిన రీతిగా దేవుడు కూడా తన బిడ్డల్ని శిక్షిస్తాడంట. ఇక్కడ గమనించినప్పుడు ఈ హబక్కూకు ప్రార్థన అడుగుతాడు, ఎంతకాలం ప్రభా నా మొరను ఆలకించో, ఇంకెంత కాలం ప్రభా నేను వేచి ఉండాలి, ఇంకెంత కాలం ప్రభా ఈ వైలెన్స్ నా చుట్టూ, ఈ రోదన, ఈ వేదన, ఈ కష్టము, శత్రువు ద్వారా ఇలాగ అణిచివేయబడతాము. ఈ మాటలు చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు ఇంకనూ బాగుపడతలేదు, మీరు మనసులో మార్చుకుంటలేదు, మీరు ఇంకా అవిధేలుగా బ్రతుకుతాను చూస్తున్నారు. కాబట్టి నేను లేపుతున్నాను, కల్దీల్ని లేపుతున్నాను. ఏమాత్రం దయాదాక్షణ లేనివారు, దొంగ, దోచుకునేవాడు, నాశనము చేసేవాడు ఎవరో? సైతాన్.
కల్దీలు అంటే ఆ సైతాన్ వంశమే, అంధకార ప్రజలే. వారు ఎన్నో రాజ్యాలని ఓడించినట్లుగా మనం చూస్తాము. చరిత్రలో చూసినప్పుడు దే ఆర్ ఆల్ కల్ప్రిట్స్, అంటే హిపోక్రేట్స్. ఇంకో మాటలో చెప్పాలంటే కన్ని. ఒక్కొక్క దేశాన్ని కల్దీలు ఎలాగ దాడి చేశారు, ఎలా జయించారంటే మోసం చేసే, నేరుగా వచ్చి కాదు, వెనక నుండి వచ్చి. ఫ్రెండ్ అని చెప్పి వచ్చి నాశనం చేసిన వాళ్ళు, స్నేహితులు అని చెప్తూ నాశనం చేసిన వాళ్ళు. వారు ఇశ్రాయేలు దగ్గర మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేలు చరిత్రలోనే ఇంతవరకు ఎప్పటికీ ఆ రీతిగా చుత్తు అయిందో లేదు, ఆ రీతిగా శ్రమ పొందిందే లేదు. దేవుడు అంటాడు, ఇదిగో ఈ కల్దీని లేపుతాను, వారు నేర్పిస్తారు పాఠం. బైబిల్లో చూస్తానండి, దేవుడు అంటాడు, ఇదిగో నేను తీర్పుని పంపిస్తాను, నేను అన్యాయస్తుల్ని తీర్పు తీరుస్తా, నా మాట విననోళ్ళని శిక్షిస్తా, నా చిత్తము చేయనోళ్ళని అనుభవించేలా చేస్తా. నెక్స్ట్ మా హబక్కుకు అంటున్నాడు, ఆ ప్రవక్త అడుగుతున్నాడు, సరే మమ్మల్ని నువ్వు శిక్షిస్తానికి కల్దీల్ని లేపుతా అంటున్నావు, మమ్మల్ని నువ్వు శిక్షిస్తానికి ఈ అపవాది వారిని లేపుతానంటున్నావు, మరి వారి సంగతి ఏంటి? ఇంకా ఆయన వచ్చి సారీ మమ్మల్ని వదిలే అంటలే. నువ్వు తీరుస్తే ఇంకెవడు ఆపలేడు, నువ్వు కొడతానంటే ఎవడు కాపాడలేడు, నువ్వు ఇది చేస్తానంటే ఎవరు ఏం ఆపలేరు, చేయలేరు. కానీ ఒకటి ప్రభా, వారు చెడ్డోళ్ళు కదా, ఆ చెడ్డోడి సంగతి ఏంటి? మేము నీ బిడ్డలమే, మేము కొన్ని తప్పులు చేసిన దానికి, నీ మాట కొంచెం వినని దానికే మమ్మల్ని ఇంత శిక్షిస్తున్నావు, మరి వాడి సంగతి ఏంటి? ఎవడంటాడు, నేను చూసుకుంటా. అక్కడే మనం చూస్తాం హబక్కూకు ప్రార్థన, సెకండ్ కంప్లైంట్ చూద్దాం. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా? మేము మరణము నొందము. యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు? ఏలికలేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉర్లు యొక్కి చుక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బల్లు నర్పించుచున్నాడు, తన ఉర్లకు ధూపము వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెన, ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెన. మనం చూస్తే ఇక్కడ ఈయన అడుగుతున్నాడు, దేవా 12వ వచనం చూసినప్పుడు, ఇదిగో వారిని మాకు తీర్పు తీరుస్తానికి, మమ్మల్ని శిక్షిస్తానికి నువ్వు అపాయింట్ చేసావు, మమ్మల్ని సరిదిద్దుతానికి శత్రువుని అప్పచెప్పావు, బాగానే ఉంది. కానీ వాడు ఏమాత్రం మంచోడు కాదే, వాడు అన్యాయస్తుడు, వాడు దోచుకునేవాడే, వాడు మోసగాడే, వాడు అందరినీ పాడు చేసేవాడే, వాడి సంగతి ఏంటి? అలాగ మాట్లాడుతూ 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి చెప్తున్నాడు ఆయన, నేను నిలబడి చూస్తా, నేను వేచి చూస్తా, మమ్మల్ని శిక్షిస్తున్న బాగానే ఉంది, వాళ్ళ సంగతి ఏం చెప్తావు నేను చూస్తా, వాళ్ళ సంగతి ఏం చెప్తావు. ఇక్కడ చూసినప్పుడు ఈ మాట చూస్తే 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నేను నిలబడి చూస్తాను, నువ్వు ఎలాగ కరెక్ట్ చేస్తావో, నువ్వు ఎలాగ ఇది చేస్తావో, నా డోస్ అయిన తర్వాత, నా కరెక్షన్ అయిన తర్వాత, నా డిసిప్లిన్ అయిన తర్వాత, నా దెబ్బలైన తర్వాత వాడికి ఎలా చెప్తావు నేను చూస్తా. దేవుడు 2వ వచనంలో అంటున్నాడు, వాడి సంగతి నువ్వేం భయపడద్దు, నేను చూసుకుంటా. వాడిని మామూలుగా తెలుస్తాం కాదు, అడ్రస్ లేకుండా చేస్తా. చెప్పిన మాట అదే. ఏమంటున్నాడంటే అసలు లేకుండా మొత్తానికి నాశనం చేస్తా, పాతి పెట్టేస్తా. 539 BCకి అదే రీతిగా కల్దీడనే వాడే లేకుండా మొత్తానికి పోయాడు. సో దేవుడు అంటున్నాడు, నేను చేస్తాను, ఐ విల్ క్లియర్ దెమ్ అవుట్, నేను మొత్తానికి నాశనం చేస్తాను. ఇక్కడ చూడండి 2వ వచనం చదవండి ఒకసారి. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు ఇలాగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. మనం చూసినప్పుడు గమనించండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతూ రాసి పెట్టుకో, నేను ఎట్లా చేస్తాను చెప్తాను నీకు, నేను చేయబోయేదా రాసి పెట్టుకోయ్యా, నీకు ఇస్తున్న ఈ దర్శనాన్ని రాసి పెట్టుకో, వాడు అంతం ఎలా ఉంటుందో నేను చెప్తున్నా.
వాడి సంగతి నేను తీరుస్తాను, ఏం మాత్రం విడిచిపెట్టను. మీకు తెలుసా అండి, అపవాదికి సాతానికి అంతం ఆల్రెడీ నిర్ణయించబడిందని తెలుసా? తీర్పు రోజున సాతాను లైన్లో నిలబడ్డు తెలుసా? ఆ ధవళ సింహాసనం ముందు సాతాను వచ్చి ఆడు అనుచరులందరూ లైన్ కట్టి నిలబడరు. అప్పుడు వాడు ఏం చేశాడో లెక్కంతా తీసి సెటిల్ చేసేది ఉండదు. మీకు తెలుసో లేదో, దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, అపవాదికి అంతం ఆల్రెడీ నిర్ణయించబడింది, విచ్ మీన్స్ జడ్జ్మెంట్ ఇస్ ఆల్రెడీ పాస్ట్. కానీ నియమించబడిన సమయం ఉందంట. గాడ్ హెస్ సెట్ అ టైమ్ లైన్, ఒక డెడ్ లైన్ పెట్టాడంట వాడిని నాశనం చేస్తానికి. వాడంతము పలానా రోజని బుక్ చేయబడిందంట. ఇంకో మాటలో చెప్పాలంటే పలానా రోజున వాడికి మరణ శిక్ష అని అపాయింట్ అయ్యి ఉంది. వాడి అంతం ఏంటో వాడికి తెలుసు. వాడికి ఇంకా ఏమాత్రం రక్షించబడటానికి, వాడు అనుచరులకి ఏమాత్రం రక్షించబడటానికి అవకాశం లేదు. కాబట్టి దేవుని ద్వారా ప్రేమించబడిన నిన్ను దేవునికి విరోధంగా మార్చి, వాడి శత్రువు ఉండాల్సిన నిన్ను వాడు మిత్రుగా చేసుకుని, వాడితో పాటు నిన్ను తీసుకుని వెళ్ళి ఆ అగ్ని గంధకములతో మండే గొండములో నిన్ను పడేయాలని చూస్తున్నాడు. ఈరోజు చాయిస్ నీది. వాడంతా నిర్ణయించబడింది. మీరు అనొచ్చు, వాడంతా నిర్ణయించబట్టి ఇప్పుడే చంపేచ్చు కదా అపవాదిని. చంపేయచ్చు, దేవుడు ఇప్పుడే తీసుకెళ్ళి వేసేయచ్చు అగ్ని గొండకంలో, రెండవ మరణంలో పడేయచ్చు. పడేస్తే ఏమవుతుంది తెలుసా? వాడు అనుచరులందరూ కలిసి పోవాల్సిందే. వాడు అనుచరులు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఏంటంటే ఇక్కడ ఉంటారా అండి? ఉంటారు. లెట్స్ బీ వెరీ షూర్ అబౌట్ దిస్. ఆయన వాక్యం ప్రకారము జీవించని వారు, క్రీస్తు రక్తం ద్వారా కడగబడని వారు, జన్మతగా పాపులు, యేసు రక్తం ద్వారా నీతిమంతులుగా మార్చబడని వారు, పాపపు జీవితాన్ని జీవిస్తూ ఇష్టం వచ్చిన పాపము చేసుకుంటూ నేను విశ్వాసిని అని చెప్పుకుంటున్న వారు, వాడు అనుచరులు కాదా? వెలుగుదోత వేషం వేసుకుంటున్నాడు, భక్తుడు వేషం వేసుకుంటూ పాపపు జీవితంలో బ్రతికేవాడు, వాడు అనుచరులు కాదా? దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటూ పొరుగు వాడిని ద్వేషించేవాడు, వాడు అనుచరులు కాడా? దేవుని గణపరుస్తానంటూ సొంత గర్వంతో, సొంత అహంతో బ్రతికేవాడు, వాడు అనుచరులు కాదా? సో దేవుడు వాడిని నాశనం చేయాలంటే వాడితో పాటు ఉన్న వాళ్ళందరూ నాశనం చేయాలి. ఇక్కడ ఉన్నవారు ఎంతమంది నాశనం అవుతారు? అందుకని ఏ ఒక్కరు నశించే ఇష్టం లేదైన ప్రభు కృప చూపిస్తున్నాడు. టైం గివెన్. ఎక్కడ నువ్వు వాడి దగ్గర నుండి వేరుపరచబడి దేవునితో కలపబడతావా? ఎప్పుడు అడుగు పెడతావా? దేవుడిచ్చిన సమాధానాన్ని పొందుకుంటావా? కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి సుమా, ఎప్పుడు ఉండదా, సెట్ టైం ఉందంట. సెట్ టైం అలాము కొట్టిందా, జడ్జిమెంట్ స్టార్ట్. ఆ టైం ఎవరికి తెలియదంట. ఇట్స్ అ మిస్టరీ. అది తండ్రియే చెప్తాడంట. తండ్రి దగ్గర ఉందంట అలాము. కొట్టినంట సెట్ స్టార్ట్ అంటాడంట. కుమారుడికి తెలియజేసినంట. కుమారుడు ఏం చేస్తాడంట? వస్తాడంట. అక్కడ ఉంది జాగ్రత్త. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ప్రభు రాకలో ఎత్తబడే షూరిటీ ఉందా? ఈ లోకమే నిరంతరం అనుకుంటూ బ్రతుకుతున్నారా? ఎంతమంది చెప్తారు నేను యేసుని కలిగి ఉన్నాను? చేతుల తల్లిలు చెప్తారా? అంటే ఐఎమ్ అస్యూమింగ్ చెప్పిన వాళ్ళందరూ నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొంది క్రీస్తు నిబంధనలు ఉన్నవారు అని అర్థం. అవునా లేదా? ఎక్కడ అడుగుతాను ఒకసారి. రక్షించబడి బాప్తిసం తీసుకున్న వారు మాత్రం చేతులు ఎత్తండి. మరి మిగతా వాళ్ళు ఎందుకు చేతులు ఎత్తారు ఇందాక? ఐఎమ్ ట్రైంగ్ టు సెట్ దిస్ రైట్, ఈ మైండ్ సెట్ రైట్. ఎందుకంటే చాలామంది క్రీస్తు నిబంధనలోకి రాకుండా నేను దేవుని సొత్తుని అంటున్నావు. రక్షించబడటంలోనే నువ్వు ఆయన సొత్తువి, లేకపోతే ఆయన సొత్తువు కాదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన సొత్తువు కాదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన యూ డు నాట్ బికమ్, మన ఊర్లో మన దేశంలో రిలీజియన్ అంటాం. పరలోక రాజ్యంలో రిలీజియన్ లేదు. బ్లడ్ వాష్డ్ క్రిస్టియన్స్ అంతే. బ్లడ్ వాష్డ్ క్రిస్టియన్స్, జీవ గ్రంథంలో పేరు రాయబడిన వారు మాత్రమే, అంతే. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆర్ యూ బ్లడ్ వాష్డ్? ఆర్ యూ ఇన్ ద కవెనెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఇంకా రక్షించబడిన వ్యక్తివి నువ్వు ఆలస్యం చేసుకుంటే నీ మార్గంలోకి వెళ్తా అంటే యూ విల్ ఓన్లీ బి అన్ ఎనిమీ ఆఫ్ క్రైస్ట్. ఈరోజు ఆయన సొత్తుగా, ఆయన వ్యక్తిగా, ఆయనను గౌరవించే వ్యక్తిగా జీవించాలి. దయచేసి స్థలంలో ఉంచుదామండి, ప్రార్థన చేద్దాం. కొన్ని మాటలు ప్రార్థన చేసి ముగిద్దామండి. కొన్ని మాటలు మీరు దేవునితో మాట్లాడాలి. ఏ పరిస్థితి అయినా దేవుని స్తుతించగలుగుతావా?
ఏది జరిగినా దేవుని విడవకుండా బ్రతుకుతారా? నీ జీవితంలో ఎన్ని పోరాటాలు రావచ్చేమో కానీ, ఏ స్థితిగతుల్లోకి వెళ్ళొచ్చేమో కానీ, యెట్ విల్ యూ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని దేవుడు చెప్పాడు కదా. దేవుని వాక్యం మరలా తెలియజేస్తుంది కదా, విశ్వాసము మూలంగా బ్రతుకుతారని. విశ్వాసం ఉందా? యేసు ద్వారంగా మనం నీతిమంతులుగా మార్చబడుతున్నామండి. యేసు రక్తంలో కడగబడిన మనము నీతిమంతులుగా మార్చబడుతున్నాము. ఎవరైతే విశ్వాసంలో లేరో వారు నశిస్తారంట. కానీ దేవునికి ఏమాత్రం ఆశ లేదంట. ఏ ఒక్కరు నశిస్తూ ఆయనకి ఇష్టం లేదు. మనం క్రియల ద్వారంగా నీతిమంతులుగా మార్చబడలేదు, క్రీస్తు యేసు రక్తము ద్వారంగా. కానీ నువ్వు ఎలా పడతావు అలా బ్రతుకుతాం కాదు. ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తి నువ్వు ఆయన మార్గంలోకి రావాలి. ఈరోజు నీ జీవితంలో చెప్పగలుగుతారంటే మీరు యెట్ ఐ విల్. నొప్పికరమైన పరిస్థితుల్లో, వేదనకరమైన పరిస్థితుల్లో, బాధకరమైన పరిస్థితుల్లో మీరు ఏం చేస్తున్నారు? నొప్పి వస్తుందని దేవుని విడిచిపెడుతున్నారా? బాధ కలుగుతుందని దేవుని విడిచిపెడుతున్నారా? లేకపోతే ఆయన కృపను వేడుకుంటున్నారా? ఆయన కరుణను వేడుకుంటున్నారా? ఆయన సహాయాన్ని వేడుకుంటున్నారా? ఎవరు నమ్ముతున్నామండి? దేవున్నా, లోకన్నా, దేవున్నా, డబ్బునా, దేవున్నా, ఉద్యోగాన్నా? కెన్ గాడ్ బ్లెస్ యూ ఆర్ కెన్ యువర్ జాబ్ బ్లెస్ యూ? కెన్ గాడ్ బ్లెస్ యూ ఆర్ పీపుల్ బ్లెస్ యూ? దేవుడి ద్వారంగా దీవించబడిన వ్యక్తి ఎన్ని రీతిలుగా దీవించబడ్డానన్న కూడా వ్యర్థమే. అన్నీ పోతాయి. గడ్డిలాగా మొలిసి పచ్చగా కనపడచ్చేమో కానీ అంతా పోతుంది, ఎండిపోతుంది. తరాలకి ఆశీర్వాదకరంగా చేసే దేవుడు, తరాలకి దీవుడికరంగా మార్చే దేవుడు. నీ జీవితంలో మంచి చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు, మేలు జరిగించాలని ఆశపడుతున్నాడు. ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమత్ ఫ్రమ్ అబౌవ్. జ్యోతిర్మయుడు తండ్రి నుండి వస్తుందంట. ఆయనలో నో వేరియేషన్స్, no shadows, no variation, no shadows. He is the same yesterday, today and forever. He is the same. ఈరోజు నీ జీవితంలో ఏకరీతిగా ఉన్న దేవుడు ఉన్నాడు. మారని దేవుడు. స్థితిగతులు మారచ్చు, పరిస్థితులు మారచ్చు. నీ జీవితంలో ఏకరీతిగా ఉన్న దేవుడు ఉన్నాడు. మేలు జరిగిస్తూ, మంచి జరిగిస్తూ, నిన్ను సరిదిద్దుతూ, నిన్ను కడుతూ, నిన్ను నాడుతూ, నిన్ను ఫలింపజేసే దేవుడు. ఈరోజు దేవుని వాక్యం వింటూ గద్దించబడుతున్నారంటే దేవుని పాదాలు పట్టుకోండి, ఆయన క్షమాపణ వేడుకోండి. ఆదరించబడుతున్నారంటే చెప్పండి, ప్రభా నేను నిన్నే నమ్మున్నాను ప్రభా, నీ దగ్గర నుండి ఎక్కడికి పోలేనయ్యా, నీవే కార్యము జరిగించు ప్రభా. ఈరోజు చెప్పగలుగుతారా? హబక్కు చెప్పినట్టుగా చెప్పగలుగుతారా? ఆయన రాస్తూ అంటున్నాడు కదా, చివరి అధ్యాయం రాస్తూ, వచనం రాస్తూ ఆయన చివరి వచనాల్లో చెప్తున్నాడు, ఇట్ ఈస్ ఎ ట్రయంఫల్ టోన్ అంట. జయకరమైన జయధ్వనితో చెప్తున్నాడంట. ఏది ఏమైనా కూడా నేను దేవుని స్తుతిస్తా, నేను దేవుని యందు ఆనందిస్తా. ఈ లోకాన్ని విడిస్తే క్రీస్తుతో ఉండాలనేది నిర్ణయించుకోండి. ఈ లోకంలో శ్రమలు రావచ్చు, నష్టములు రావచ్చు, మరణమే రావచ్చు. మరణంలో నువ్వు ఎలాగ వెళ్తున్నావు అనేది ముఖ్యము. ఓటమా, జయమా? క్రీస్తుతో సమాధానం కలిగి క్రీస్తుతో ఏకపరచబడిన వారికి జయమేనండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఈ లోకాన్ని విడిచిపెడతాం, యేసుతో ఉంటామంట. ఈ లోకాన్ని విడిచిపెడతాం, యేసుతో ఉంటాం. ఈ లోకాన్ని విడిచిపెడితే యేసుతో ఉంటావా? ఉందని నిశ్చయత ఉందా? ఈ లోకాన్ని విడిచిపెడతా నేను యేసుతో ఉంటాను అనే ధైర్యం చెప్పగలవా? ధైర్యంతో చెప్పగలుగుతారా? ఈరోజు పరీక్షించుకోండి. హూ డు యూ ఫాలో? మీరు ఎవరిని వెంబడిస్తున్నారు? ఎవరి కొరకు బ్రతుకుతున్నారు? చెప్పండి, ప్రభా నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు నన్ను రక్షించగలిగిన దేవుడివి, నువ్వు సమర్థుడివయ్యా, నువ్వు మేలు చేసే దేవుడివయ్యా, నువ్వు బలపరిచే దేవుడివయ్యా. పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీవే మా ఆధారము ప్రభా, మా రక్షక యేసయ్యా. మా ఆపత్కాల సమయంలో నీ వైపే మేము మొరపెడుతున్నామయ్యా. మమ్మల్ని ఆదుకునే దేవుడు, మమ్మల్ని రక్షించే దేవుడివి, మా రక్షకుడు నీవే యేసయ్యా. నరక మార్గములో, పాతాళ మార్గములో, శాపపు మార్గంలో ఉన్న మమ్మల్ని వెతకి రక్షిస్తానికి నువ్వు ఈ లోకంలోకి వచ్చావయ్యా. ఈరోజు ఈ తాత్కాలికం మాత్రమే కాదు, నిత్య జీవాన్ని ఇవ్వాలని, తాత్కాలికమైన ఆశీర్వాదాలు మాత్రమే కాదు, నిత్యమైన ఆశీర్వాదాలు ఇవ్వాలని, మా జీవితాన్ని ఫలింపజేయాలని, చిగురింపజేయాలని, నీ వాగ్దానంలో మేము బ్రతకాలని నువ్వు ఆశపడుతున్నావయ్యా. దాన్ని నీ వాగ్దానం పట్టుకుంటే చాలదు కదా ప్రభా, నడవాలి కదా ఆ వాగ్దానంలో.
వాగ్దానము పొందుకుంటాం మాత్రమే చాలదు కదా ప్రభా, ప్రతి అడుగు నీ వాగ్దానంలో జీవించాలి కదా ప్రభా. దేవా, నీ చిత్తంలో జీవించే జీవితం మాకు దయచేయి. నీ కొరకు ముందుకు పోరాడి జయించే జీవితం మాకు దయచేయి. స్వతంత్రత, విడుదల కలిగిన బ్రతుకులు మాకు దయచేయి ప్రభా. ఏది ఏమైనా కూడా నిన్ను బట్టి మేము స్తుతించేవారుగా మమ్మల్ని చెయ్యి. ఏది ఏమైనా కూడా నిన్ను బట్టి మేము ఆనందించేవారుగా, నీవు చేసిన కార్యం ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దానిని బట్టి మేము ఆనందించేవారుగా చేయి ప్రభా. మా చేతి పనులు కష్టాజితము వ్యర్థమైనా కూడా నువ్వు ఉంటే చాలు ప్రభా. పోగొట్టుకున్న ప్రతిదానికి అనేక రెట్ల ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు అయ్యా. నష్టమైన ప్రతిదానికి అనేక రెట్ల ఘనతను ఇచ్చే దేవుడు అయ్యా. పడిపోయిన వారిని, కుమిలిపోయిన వారిని, విరిగిపోయిన వారిని బలపరిచే దేవుడు అయ్యా. నువ్వు ఆదరించే దేవుడు అయ్యా, లేవనెత్తే దేవుడు అయ్యా. పూదండని ఇచ్చే దేవుడు అయ్యా, ఆనంద తైలాన్ని ఇచ్చే దేవుడు అయ్యా, స్తుతిన వస్త్రాన్ని ఇచ్చే దేవుడు అయ్యా. ప్రభా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని బలపరిచయ్యా. పరిశుద్ధాత్మ దేవా, బలపరిచయ్యా. ఈ వాక్యము వింటూ గద్దించబడుతున్న వారు నీ చేతులకు సమర్పించుకుని, దేవా నన్ను మార్చు, నన్ను సరిదిద్దన్న ప్రతి ఒక్కరిని పట్టుకోయ్యా. ఇంకా నీ నిబంధనలు లేని వారు నీ నిబంధనలకు రావాలి, నీతో కలిసి ఉండాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరితో మాట్లాడయ్యా. వారి రక్షణ కార్యము సంపూర్ణపరచబడాలయ్యా. జీవ గ్రంథంలో పేరు రాయబడిన వారికి ఉండాలయ్యా. నీ సొత్తైన ప్రజలుగా జీవించాలి ప్రభా. దేవా, మా జీవితాల్లో నీ కార్యంలో జరిగించి ఈరోజు నీ ఆలయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రతి ఒక్కరిని లేవనెత్తు, ప్రతి ఒక్కరిపైన నీ హస్తం నుంచి. ఇక్కడ వచ్చిన వారు ఎవరు ఒట్టి చేతులతో ఇక్కడ నుండి వెళ్ళకూడదు ప్రభా. నీ దీవెన హస్తము వారిపైన ఉండునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఏ కష్టములు, శాపములు వీరిని వెంటాడటానికి వీల్లేదని ప్రకటిస్తున్నాము. బంధించబడిన స్థితిలో ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదని ప్రకటిస్తున్నాను. నీ స్వస్థత హస్తము మా పైన ఉండాలని వేడుకుంటున్నానయ్యా. మా పక్షాన నువ్వు ఉండు, మా తోడు నువ్వు ఉండు, మా జీవితంలో నువ్వు కార్యం జరిగించు. నీ మేలును కనబరుచు, నీ చిత్తంని జరిగించు, నీ సమాధానంతో నడిపించుకొని విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని వేడుకుంటున్నా. సరే, యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.